డీజిల్ ఆటోలు అవుటర్ అవతల పంపించడం వల్ల కూడా మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే డీజిల్ పెట్రోలా ఓన్లీ డీజిల్ ఓన్లీ డీజిల్ ఆటోలని ఇప్పుడు మా ఒక ఆటోల వల్లనే మినవడం కాదు, దానివల్ల ట్రక్కులు ఉన్నాయి, బస్సులు ఉన్నాయి. వాటి వల్ల కూడా పొల్యూషన్ లేదు. ఓన్లీ ఆటోల మీదనే పడుతుందా? ఆటోలతో ఒకటి బస్సులు ఫ్రీ అయింది. మా జీవనాధారం మొత్తం ఆటోల మీదనే ఉంది. మేము ఊర్లో వెళ్ళి ఏం చేసుకోలేము. మళ్ళీ కొత్తవి కొనాలన్నా దాంతోపాటు సబ్సిడీ ఏమైనా ఇవ్వగలుగుతాడా? ఎలక్ట్రికల్ దానికి అది లేదు. ప్రతిదీ కొనాలన్నా అన్ని భారం మా మీదనే పడుతుంది. ప్లస్ ఇంకోటి స్టార్టింగ్ ఎలక్షన్ మూమెంట్ కూడా మాకు ప్రతి నెల 12,000 అన్నాడు. అది కూడా దాన్ని ఊసేలేదు. ఇలా అనుకుంటూ పోతే మా బతుకులన్నీ ఆగమున్నాయి. కరోనాకు ముందు మీరు ఎంత గిరాకీ చేసేవాళ్ళు, మీకు ఎంత వచ్చేది? కరోనా తర్వాత ఎంత వస్తుంది? కరోనాకు ముందు మేము 1,500 నుంచి 2,000 దాకా చేసేది. ఇప్పుడు ఒక 600-700 చేయడం కూడా కష్టమే. ఇప్పుడు మేము ఈ పిల్లల్ని ఏం బతికించాలి? ఎందువల్ల ఇప్పుడు బస్సులు కాంగ్రెస్ కు వచ్చినప్పటి నుంచి బస్సులు ఫ్రీ అయినాయి. బస్సుల వల్ల కూడా ఫ్రీ బస్సు నుంచి కూడా ఆటోలకు పోనీ ఫ్రీ బస్సు వల్ల మాకు ఇబ్బంది లేదు అనుకుంటే మళ్ళీ ఇది ఒక డీజిల్ది అన్నప్పుడు పొల్యూషన్ ఓన్లీ ఆటోల వల్లనే వస్తుంది. హైదరాబాద్ లో డీజిల్ ఆటోలు అవుటర్ అవతల పంపించడం వల్ల కూడా మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే డీజిల్ పెట్రోలా ఓన్లీ డీజిల్ ఆటోలని ఇప్పుడు మా ఒక ఆటోల వల్లనే మినవడం కాదు, దానివల్ల ట్రక్కులు ఉన్నాయి, బస్సులు ఉన్నాయి. వాటి వల్ల కూడా పొల్యూషన్ లేదు. ఓన్లీ ఆటోల మీదనే పడుతుందా? ఆటోలతో ఒకటి బస్సులు ఫ్రీ అయింది. మా జీవనాధారం మొత్తం ఆటోల మీదనే ఉంది. మేము ఊర్లో వెళ్ళి ఏం చేసుకోలేము. మళ్ళీ కొత్తవి కొనాలన్నా దాంతోపాటు సబ్సిడీ ఏమైనా ఇవ్వగలుగుతాడా? ఎలక్ట్రికల్ దానికి అది లేదు. ప్రతిదీ కొనాలన్నా అన్ని భారం మా మీదనే పడుతుంది. ప్లస్ ఇంకోటి స్టార్టింగ్ ఎలక్షన్ మూమెంట్ కూడా మాకు ప్రతి నెల 12,000 అన్నాడు. అది కూడా దాన్ని ఊసేలేదు. ఇలా అనుకుంటూ పోతే మా బతుకులన్నీ ఆగమున్నాయి. కరోనాకు ముందు మీరు ఎంత గిరాకీ చేసేవాళ్ళు, మీకు ఎంత వచ్చేది? కరోనా తర్వాత ఎంత వస్తుంది? కరోనాకు ముందు మేము 1,500 నుంచి 2,000 దాకా చేసేది. ఇప్పుడు ఒక 600-700 చేయడం కూడా కష్టమే. ఇప్పుడు మేము ఈ పిల్లల్ని ఏం బతికించాలి? ఎందువల్ల ఇప్పుడు బస్సులు కాంగ్రెస్ కు వచ్చినప్పటి నుంచి బస్సులు ఫ్రీ అయినాయి. బస్సుల వల్ల కూడా ఫ్రీ బస్సు నుంచి కూడా ఆటోలకు పోనీ ఫ్రీ బస్సు వల్ల మాకు ఇబ్బంది లేదు అనుకుంటే మళ్ళీ ఇది ఒక డీజిల్ది అన్నప్పుడు పొల్యూషన్ ఓన్లీ ఆటోల వల్లనే వస్తుంది. హైదరాబాద్ లో